ఒకవైపు స్నేహగీతం, మరోవైపు యుద్ధ తంత్రాన్ని రచిస్తూ భారత్ను డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇండియాను నలువైపులా చుట్టుముట్టేందుకు చైనా పకడ్బందీగా వ్యూహాలు రచిస్తోంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ను అడ్డం పెట్టుకుని భారత్పై పగ పెంచుకున్న కమ్యూనిస్ట్ కంట్రీ ఇప్పుడు బంగ్లాదేశ్లో పాగా వేస్తుంది. నిన్న మొన్నటి వరకు థియరీగా ఉన్న చైనా ముప్పు ఇప్పుడు యాక్టివ్ రియాలిటీగా మారిందని ఇంటెలిజెన్స్ సోర్స్ హెచ్చరిస్తున్నాయి. భారత్కు దక్కాల్సిన మోంగ్లా పోర్టు వద్ద 110 ఎకరాల భూమిని చైనా కొట్టేసింది. అక్కడే శాశ్వత సోనార్, రాడార్ వలయాన్ని ఏర్పాటు చేసి భారత నౌకదళ కదలికలను రియల్ టైంలో వాచ్ చేసేందుకు బీజింగ్ స్కెచ్ వేసింది. అంతేకాదు తీస్తా ప్రాజెక్టు పేరుతో చికెన్ స్నేక్ పై కూడా కన్నేసింది. బంగ్లాదేశ్ వేదికగా డ్రాగన్ కుట్రల రహస్యాలేంటి, భారత రక్షణ వర్గాల వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్. భారత్ చుట్టూ డ్రాగన్ కంట్రీ ఉచ్చు బిగిస్తోందా? తీస్తా వేదికగా చైనా చేస్తున్న కుట్రలేంటి? బంగ్లా చైనా రక్షణ డీల్తో భారత్కు టెన్షన్ తప్పదా? డ్రాగన్ ఒకవైపు భారత్కు స్నేహం హస్తం చేస్తుంది, మరోవైపు బంగ్లా పాకిస్తాన్లను అడ్డా చేసుకుని భారత్కు వ్యతిరేకంగా కుట్రలకు శ్రీకారం చుడుతోంది. ఇన్నాళ్లు పాకిస్తాన్కు ఆయుధాలిచ్చి కమ్యూనిస్ట్ కంట్రీ అండగా నిలిచింది. ఇప్పుడు భారత్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో కూడా బీజింగ్ పాగా వేస్తుంది. బంగ్లాదేశ్ ఆర్థిక మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో చైనా తన వ్యూహాలను విస్తరిస్తోంది. దీంతో భారత్లో సరికొత్త భద్రతా ఆందోళనలను రేకెత్తిస్తుంది. గతంలో ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ముప్పుగా భావించిన పరిణామాలు ఇప్పుడు సైనిక, భౌగోళిక, రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపే వాస్తవాలుగా మారినట్టు భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారత్ను చుట్టుముట్టాలనే బీజింగ్ వ్యూహం ఇకపై కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత సిద్ధాంతాలు, భావనలకు భిన్నంగా బంగాళాఖాతం, భారత్ తూర్పు సరిహద్దుల్లో భద్రతా సమీకరణలను చైనా మారుస్తోంది. బంగ్లాదేశ్తో ఆర్థిక, లాజిస్టికల్, రక్షణ భాగస్వామ్యాల నెట్వర్క్ను చైనా క్రమంగా పటిష్టం చేసుకుంటోంది. ముఖ్యంగా మోంగ్లా పోర్టు వద్ద 110 ఎకరాల ఆర్థిక మండలిని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్కు కేటాయించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. ఈ నిర్ణయమే ఇప్పుడు భారత్ను కలవరపెడుతోంది. 2015 నాటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ స్థలాన్ని వాస్తవానికి భారత్కు కేటాయించాల్సి ఉందని నిఘా వేదికలు వెల్లడించాయి. క్రమంగా బంగ్లాదేశ్లోని పోర్టులు డ్రాగన్ నియంత్రణలోకి వెళ్తున్నాయి. మోంగ్లా వద్ద చైనా ఉనికి, అలాగే చిట్టాగాంగ్ పోర్టులో బీజింగ్ ప్రమేయం కేవలం వాణిజ్య పెట్టుబడులకే పరిమితం కాలేదని స్పష్టంగా ఇంటెలిజెన్స్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బీజింగ్ మద్దతున్న లాగింగ్ అనే లాజిస్టిక్ ప్లాట్ఫామ్తో జెడ్పీఎంసీ క్రేన్లు అనుసంధానించబడ్డాయి. అంటే ఆయా పోర్టుల్లో చైనా షిప్ల కదలికలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. జెడ్ఎంపీఎస్ క్రేన్లను కార్గో షిప్ల నుంచి కంటైనర్లను దించడానికి వినియోగిస్తారు. దీన్ని బట్టి చైనా పోర్టుల్లో ద్వంద్వ వినియోగ వస్తువులను కూడా సరఫరా చేస్తుంది. వాటితో భారత్పై రియల్ టైంలోనూ చైనా నిఘా పెట్టే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన చెందుతోంది. ఈ రకమైన మౌలిక సదుపాయాలు చైనాకు నౌకాయాన రంగంపై పూర్తి నిఘా సామర్థ్యాన్ని కల్పిస్తాయి. దీంతో బంగాళాఖాతంలో జరిగే వాణిజ్య, వ్యూహాత్మక నౌకల కదలికలను బీజింగ్ పర్యవేక్షించే అవకాశం ఉంటుందని భారత నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో చైనా ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసే అవకాశం ఉందనే అంశాన్ని నిఘా వర్గాలు మరో ప్రధాన ఆందోళనగా గుర్తించాయి. పశ్చిమ బెంగాల్లోని సుఖ్నా కేంద్రంగా పనిచేసే భారత సైన్యానికి చెందిన 33 కార్ప్స్ రేడియో, మైక్రోవేవ్, రాడార్ సిగ్నల్స్ ను అడ్డుకొని వాటిని విశ్లేషించగల ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్ వ్యవస్థలను బీజింగ్ మోహరించే ప్రమాదం పొంచి ఉంది. మోంగ్లా, చిట్టాగాంగ్ పోర్టుల్లో చైనాకు అనుబంధంగా ఉన్న మౌలిక సదుపాయాలు కాలక్రమేణా శాశ్వత రాడార్, సోనార్ ట్రాప్గా మారే అవకాశం ఉంది. ఇది బంగాళాఖాతంలో భారత నావికా దళానికి చెందిన వ్యూహాత్మక రహస్యాలకు, స్వేచ్ఛా కదలికలకు విఘాతం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం విశాఖపట్నం, కోల్కతా నుంచి బయలుదేరే భారత నౌకల ప్రయాణంపై చైనా నిఘా నీడ పడే ప్రమాదం ఉంది. తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యానికి బంగ్లాదేశ్ ఆమోదం తెలపడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. తీస్తా ప్రాజెక్టుతో సిలిగురి కారిడార్ ముప్పు పొంచి ఉంది. భారత్ ఈశాన్య రాష్ట్రాలను దేశ ప్రధాన భూభాగంతో అనుసంధానించే అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాన్ని చికెన్ స్నేక్ ను సిలిగురి కారిడార్ గా పిలుస్తారు.
ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో చైనాకు చెందిన ఇంజనీర్లు, హైడ్రాలజిస్టులు, సాంకేతిక సిబ్బంది చైనా మోహరించనుంది. దీంతో భారత్కు అత్యంత సున్నితమైన ఈ సరిహద్దు ప్రాంతంలో బీజింగ్ తన భౌతిక, మానవ నిఘా నెట్వర్క్ను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఆర్థిక కారిడార్ ప్రతిపాదన దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఈ కారిడార్ ప్రాంతంలో తన పెట్టుబడులను విస్తరించే చైనా విస్తృత వ్యూహాన్ని పన్నినట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్లోని గ్వాదర్, మయన్మార్లోని క్వాక్ప్యూ, బంగ్లాదేశ్లోని మోంగ్లా రేవుల వద్ద మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేస్తూ భారత్ను చుట్టుముట్టేలా ఒక సమన్వయ లాజిస్టిక్స్ నెట్వర్క్ను నిర్మించాలని బీజింగ్ యోచిస్తోంది. మరోవైపు బీజింగ్, ఢాకాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని కూడా తాజా ఆందోళనలు ఎత్తిచూపుతున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన J-10CE యుద్ధ విమానాలను బంగ్లాదేశ్కు విక్రయించే అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చైనా ఇప్పటికే ఇదే రకమైన యుద్ధ విమానాలను పాకిస్తాన్కు కూడా సరఫరా చేస్తుంది.